ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. Honorable Deputy Chief Minister sir, Ochar sir, for the inauguration, virtual inauguration of Shankar Guptam drain. Respected Deputy Chief Minister of Andhra Pradesh, Sri Konadel Pawan Kalyan Gariki, respected Minister for Irrigation, Nimmal Ramanayudu Gariki, alage local శాసన సభ్యులు దేవరావు ప్రసాద్ గారికి, రాజుల శాసన సభ్యులు అందరికీ నమస్కారం. At the same time అధికారులకి and mainly farmers who have come here. So very good morning to all of you. Sir, in fact, this is a historic day, definitely. Shankar Guptam drain gurinchi I'll just brief about 2 minutes. I'll just explain, sir. Sir, as part of our district, central delta of Godavari, so అందులో రాజోల్ కాన్స్టిట్యున్సీ itself is an island basically. So మాకు టోటల్ జిల్లాలో ఒక 1100 కిలోమీటర్ల డ్రైన్లు, ఒక 800 కిలోమీటర్ల కెనాల్స్, ఇంట్రికేట్ నెట్వర్క్స్ ఉన్నాయి సార్. సో ఇట్స్ అ వెరీ ఏజ్ ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్డ్ బై సర్దార్ కాటన్ గారు. సో అందులో పాటుగా మెయింటెనెన్స్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ ఈస్ వెరీ క్రూషియల్ సార్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ శంకర్ గుప్తం డ్రైన్ ఒక 22 కిలోమీటర్స్, 23 కిలోమీటర్స్ రాజోల్ కాన్స్టిట్యున్సీ నుంచి టువర్డ్స్ ఈస్ట్ సైడ్ వెళ్ళి ఇట్ విల్ జాయిన్ ఇన్ వైనతేయం రివర్ సార్. So ఈ total drain maintenance is a major issue sir, because of which high tide and low tide differences in sea levels కావచ్చు. So there is some water being spilled over into adjacent areas. So అందువల్ల roughly around 1200 to 1300 acres of coconut plantations కావచ్చు, కొన్ని paddy fields కూడా inundate అవ్వడం, దాంట్లో there are some changes in soil electrical conductivity such that there is final impact on these coconut trees and also paddy. So these aspects lo bhaganga MLA garu, everyone took very good interest in it, and after you have visited this place sir, we did a clear aerial survey and also field survey on this. So complete extent of total extent of drain enta undi, అందులో ఎంత వరకు మనకు drain course change అయింది, ఎక్కడెక్కడ కొన్ని farmers ముందుకు వచ్చారు, ఎక్కడెక్కడ minor encroachments ఉన్నాయి, everything we have identified sir. So further with this project going ahead, I would expect definitely from district administration we work along with the irrigation department such that we'll try to finish off as early as possible and try to fix the boundaries for these Shankar Guptam drains such that in future also there won't be any major issues in this sir. So with this I thank you sir for giving me this opportunity. I would request MLA Garu to just take over. కోడి ఏకాదశి పర్వదినాన అతి ముఖ్యమైన సమస్య మన రాజోలు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం, ముఖ్యంగా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి మన ముందున్న ముఖ్య అతిథి గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక 2 విషయాల మీద దృష్టికి తీసుకొస్తాను సార్. ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గంలో ఉన్న అతి ముఖ్యమైన సమస్య డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ వ్యవస్థ మెయింటెనెన్స్ గత 10-15 సంవత్సరాలుగా సక్రమంగా లేనందున పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ చెడిపోయి మేజర్ డ్రైన్ అయిన శంకర్ గుప్తం డ్రైన్ పూడిక సరిగా లేక మొదట చివర పూడికి తీసి మధ్యలో 8 కిలోమీటర్ల భాగం పూడికి తీయకపోవటం, అలాగే దీనికి అనుసంధానంగా మరొక 25 మైన్ డ్రైన్లు, 5 మీడియం డ్రైన్లు, మొత్తం అంతా కూడా వైనతేయ రివర్లోకి ఈ మురుగంతా కూడా ఖాళీ అవుతూ ఉంది. అయితే ఎప్పుడైతే సక్రమంగా ఈ నిర్వహణ లేదో దాంతో ప్రాబ్లం స్టార్ట్ అయింది. గత 5 సంవత్సరాలుగా ఈ సమస్య మరీ తీవ్ర స్థాయికి చేరుకుంది. గట్లు లేకపోవటం వల్ల గ్రామాల మీద కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల పర్యవసానాలు ఏమిటంటే ఈరోజు పంటలు పాడయ్యాయి. అటు వరి ఒక మండలమే పూర్తిగా సార్వా ఖరీఫ్ అసలు పంట వేసుకోలేని స్థాయికి వచ్చింది. కొబ్బరి చెట్లు 1,00,000 కొబ్బరి చెట్లు పాడైపోయిన స్థాయికి వచ్చింది. ఇలా ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. డయాలిసిస్ పేషెంట్స్ కొంతమంది వరకు మనకి అలాగే
మంచినీటి ఎద్దడి ఏర్పడింది. మొత్తం మాకున్న 60 గ్రామ పంచాయతీల్లో పూర్తిగా భూగర్భ జలాలు పాడైపోవటం, తద్వారా మంచినీటి ఎద్దడి ఏర్పడటం. మీరు తీసుకొచ్చిన ఇంకొక పెద్ద కార్యక్రమం ఏదైతే ఉందో గోదావరి గ్రిడ్ పథకం, అదొక పెద్ద వరంలాగా సంజీవనిలాగా మాకు రావటం. ఈ పరిస్థితుల్లో ఈ విషయాన్ని మాకున్న ఇబ్బందులు మీ దృష్టికి తీసుకురావటం, మీరు వెంటనే స్పందించటం, అలాగే కేసినపల్లి మీరు సందర్శించి విషయాన్ని అంతా కూడా మీరే స్వయంగా పరిశీలించటం మీకు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్. అలాగే గౌరవ మంత్రివర్యులు జలవనరుల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు కూడా వారి ఈ ప్రాంతాన్ని ఈ సమస్య కోసం వారు సందర్శించడం జరిగింది. వారు కూడా అనేక సార్లు ఇంజనీర్లతో సమావేశాలు చేశారు. ఈరోజు ఈ ఫలితంగా కేవలం ఒక్క నెల రోజుల్లో మంచి స్పందన, ఏదైతే మేము ప్రజలం అందరం కూడా ఇక్కడ మీ నుంచి ఆశించుకుంటున్నామో నెల రోజుల్లోనే మాకు సహకారం చేశారు. దానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు ఈరోజు, ఎందుకంటే ఈ సమస్య నుంచి మేము ఉపశమనం పొందబోతున్నాం. ఇది మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వం అని తెలియజేయటానికి ఇంతకంటే మంచి తాత్కాలం కానీ ఉదాహరణ కానీ ఉండకపోవచ్చు అనేది నా ఆలోచన సార్. ఈ సందర్భంగా ముఖ్యంగా మీరు ఇంత ఇనిషియేటివ్ తీసుకొని అతి తక్కువ కాలంలో స్పందించి ఇక్కడ ప్రజలకి మీరిచ్చే ఈ వరాన్ని ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీతో పాటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను సార్. అలాగే జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీరు అతిథిగా ఉండి ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసినందుకు మరొక్కసారి మీకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. ఈరోజు శంకరగుప్తం డ్రైన్కి సంబంధించినటువంటి డ్రెడ్జింగ్ పనుల శంకుస్థాపన సందర్భంగా ఈ యొక్క వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములే అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు వరప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు, ఆ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు శంకరగుప్తం డ్రైన్కి సంబంధించినటువంటి పనుల్ని ఈరోజు శంకుస్థాపన చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని పర్టికులర్గా మరి ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా ఆ యొక్క కోనసీమ ప్రాంతానికి విచ్చేసి ఆ యొక్క శంకరగుప్తం డ్రైన్కి గ్రామానికి కూడా విచ్చేసి స్వయంగా ఆ డ్రైన్కి సంబంధించినటువంటి సమస్యలను కూడా మూలాలను కూడా ఆయన ఐడెంటిఫై చేసుకుంటూ వాటి మీద అవగాహన చేసుకుని రైతులతో అక్కడ ముఖాముఖి మాట్లాడుతూ ఆ యొక్క శంకరగుప్తం డ్రైన్ని ఈ సంవత్సరంలోనే నిధులు మంజూరు చేసి ప్రారంభిస్తామని ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో ఆ మాట నిలుపుకునేటువంటి విధంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఆ శంకరగుప్తం డ్రైన్కి సంబంధించిన పనుల్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందనే విషయాన్ని ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజనే కాదు, ఆయన గతంలో కూడా నేను కూడా చూడడం జరిగింది ఒక రైతు పక్షపాతిగా. ఎందుకంటే ఆ రోజు గత 5 సంవత్సరాల ఆ వైఎస్ఆర్సిపి పాలనలో రైతుల ఇబ్బందులు కష్టాలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక జనసేన పార్టీ అధ్యక్షులుగా పర్టికులర్గా కౌలు రైతులకు కూడా
వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం అందట్లేదు అనేటువంటి విధానం చూసి ఆ రోజు ఎవరైతే కౌలు రైతులు చనిపోయారో అటువంటి కౌలు రైతులకు కూడా తన చేతుల మీదుగా లక్షల రూపాయలు ఆయన సొంత జేబుల్లోంచి, అంటే నాకు తెలుసుండి ఒక రాజకీయ నాయకులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. సొంత డబ్బులు సైతం రైతులకు ఖర్చు పెట్టేటువంటి నాయకులు చాలా అరుదుగా నేను ఎక్కడ కూడా చూడడం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి రాజకీయ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సొంత జేబుల్లో నుంచి మరి ఆయన లక్షల రూపాయలు కౌలు రైతులకి ఆ రోజు సాయం అందించడం కూడా నేను కూడా ఆ రోజు కూడా చూడడం జరిగింది. ఆ రకంగా ఒక రైతు పక్షపాతిగా ఆయన, పర్టికులర్గా కోనసీమ అంటే మనందరికీ తెలుసు, ఒక అందాల సీమ, అత్యంత సుందరంగా ఉండేటువంటిది. ఒకప్పుడు కోనసీమ అంటే ఈ దేశంలోనే ఒక ప్రత్యేకత, ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి కోనసీమ. అటువంటి కోనసీమ దురదృష్టవశాత్తు మరి ఈరోజు ఈ యొక్క డ్రైన్స్ సంబంధించినటువంటి పనులు గత 5 సంవత్సరాల పాలనలో నోచుకోకపోవడంతో తీవ్రమైన నష్టం. అందులో పర్టికులర్గా ఏదైతే శంకరగుప్తం డ్రైన్, ఎందుకంటే ఈ శంకరగుప్తం డ్రైన్ కూడా ఈ గోదావరి సెంట్రల్ డెల్టాకు సంబంధించి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి డ్రైను. ఇది చింతలమూరి గ్రామంలో ప్రారంభమై మరి శంకరగుప్తం, పడమటిపాలెం, కేసనపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెంగా ఈ రకంగా 22 కిలోమీటర్లు మరి ప్రయాణించి వైనతేయ గోదావరిలో కలుస్తున్నటువంటి డ్రైను. ఇటువంటి డ్రైను సంబంధించి ఆ రోజు 2017, 2018 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మరి 0 నుంచి 8.5 కిలోమీటర్ వరకు, అంటే దగ్గర దగ్గర 8.5 కిలోమీటర్ల వరకు ఆ రోజు రెడ్జింగ్ జరిగినటువంటి పరిస్థితి. తర్వాత ప్రభుత్వం మారింది, ఇంకా శంకరగుప్తం డ్రైన్కి సంబంధించిన పనులన్నీ కూడా మూలన పడినటువంటి పరిస్థితి. 19-24 5 సంవత్సరాల పరిపాలనలో మళ్ళీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఆ శంకరగుప్తంకి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. దాని వంక చూసినటువంటి పరిస్థితి కూడా లేనటువంటి స్థితి. అందుకే ఆ యొక్క మిగిలినటువంటి బ్యాలెన్స్, అంటే ఏదైతే 8.5 నుంచి 16.50 వరకు మిగిలిపోయిన డ్రెడ్జింగ్ చేయకపోవడం వల్ల, అదేవిధంగా ఆ గట్లు కూడా బలహీనంగా ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క వరద నీరు అవనివ్వండి, ఆ ఉప్పు నీరు అంతా కూడా మరి ఆ తోటల్లోకి రావడం, అక్కడ ఉన్నటువంటి కొబ్బరి తోటలన్నీ కూడా మరి తలలు వాలేసి ఆ యొక్క కొబ్బరి తోటలు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా, ఇళ్ల దగ్గరికి కూడా కొన్ని చోట్ల ఉప్పు నీరు చేరినటువంటి పరిస్థితి నేను కూడా స్వయంగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఆ సమస్యని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు, పాలకులు మా కార్యాలయం దగ్గరకు వచ్చి ఆ రైతు నాయకులందరూ విన్నవించుకున్నప్పుడు ఒకరోజు నేను కూడా అక్కడికి వెళ్ళడంతో పాటుగా మరి ఎవరైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి అడ్వైజర్ గారు కానీ, అదేవిధంగా ఈఎన్సి, అదేవిధంగా డిజైన్స్, అంటే ఉన్నతాధికారులు కూడా వెంట పెట్టుకుని ఆ యొక్క గ్రామంలో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా స్వయంగా చూడడం, అక్కడ కూడా గ్రామంలో ఒక మీటింగ్ పెట్టడం, తద్వారా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లక్ష్యం, అంటే ఈ యొక్క టైం పాయింట్ పెట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే ఒక 40-45 డేస్లో ఈ సమస్య పరిష్కారం చూపిస్తానని పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఏదైతే మీకు మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టుకునేటువంటి విధంగా మరి ఆయన కూడా మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ దీనికి సంబంధించినటువంటి మరి ఎస్టిమేషన్ కూడా ఆ రోజు డ్రైన్స్ నుంచి కూడా మేము కూడా ఎస్టిమేషన్స్, ఎందుకంటే అంతకుముందు వేసినటువంటి ఎస్టిమేషన్లు వేశారు కానీ అవి పనికొచ్చేటువంటి విధంగా కనపడకపోవడంతో మళ్ళీ డిజైన్స్ వాళ్ళతోటి మేము కూడా, ఎందుకంటే అంతకుముందు బయట నుంచి మట్టి తీసుకొచ్చి అక్కడ ఫిల్లింగ్ చేసే విధంగా అంతకుముందు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. కానీ ఆచరణలో ఇది సాధ్యం కాదనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే లోకల్గా 10-15 కిలోమీటర్స్లో అక్కడెక్కడ కూడా ఆ మట్టి మనకి దొరికేటువంటి పరిస్థితి ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, తెచ్చినటువంటి మట్టి కూడా మనము ఆ గట్ల మీద పోయడానికి అక్కడ ట్రావెలింగ్ కూడా అవకాశం ఉండేటువంటి పరిస్థితి లేదు, వెహికల్స్ నడిచే పరిస్థితి లేదు. ఇటువంటివన్నీ కూడా ప్రాక్టికల్గా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకుని ఏదైతే డ్రెడ్జింగ్ చేసినటువంటి వచ్చినటువంటి మట్టినే ఆ గట్ల మీద మనం ఒక 10 మీటర్లు, అంటే అక్కడ అటు ఇటు కూడా బల్లీలు పెట్టి తడికలు పెట్టి అక్కడే గట్ల కింద బోత్ సైడ్ 2 సైడ్లు కూడా అక్కడ ఫామ్ చేసి, తద్వారా గట్లు మనం ఫామ్ చేయడం ద్వారా, అదేవిధంగా
ఆ, బయట వర్షపు నీరు కానీ ఇతరత్ర నీరు వచ్చే దగ్గర అన్నిట్లు కూడా స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకునేటువంటి విధంగా మనము ఈ యొక్క డిజైన్స్ ప్రకారం మరి 22.83 కోట్ల రూపాయలకు అంచనాలను మరి ఆ రోజు రూపొందించి ఫైనాన్స్ శాఖకు పంపించడం జరిగింది. అయితే ఫైనాన్స్లో ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా నెక్స్ట్ ఇయర్ ఈ పనులు చేయండి అని చెప్పినటువంటి స్థితిలో లేదు, ఇది చాలా అత్యవసరమైనటువంటి పని, ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరంలోనే ప్రారంభిస్తామని ఇచ్చినటువంటి పని అని చెప్పడమే కాకుండా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటికప్పుడు ఆ ఫైనాన్స్ శాఖలో ఈ యొక్క ఫైల్ క్లియర్ చేయడంలో కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు సాయం అందించడం ద్వారా ఈరోజు మరి ఏదైతే ఈ యొక్క శంకర్ గుప్తం డ్రైన్కి సంబంధించిన పనులకి మోక్షం కలిగినటువంటి పరిస్థితి. చేత ఈ యొక్క పనులు ఏవైతే మిగిలిన బ్యాలెన్స్ అంటే 8.5 కిలోమీటర్ నుంచి 16.5 కిలోమీటర్ల వరకు బ్యాలెన్స్ డ్రెడ్జింగ్ ఏదైతే మిగిలిపోయిందో ఆ డ్రెడ్జింగ్ పనులను ప్రారంభించడం, అదేవిధంగా మొత్తం టోటల్ కిలోమీటర్లు అంతా కూడా 14.5 కిలోమీటర్ల వరకు కూడా ఆ గట్లను బలోపేతం చేసేటువంటి విధంగాను, ఎక్కడైతే ఆ వర్షపు నీరు మళ్ళీ ఏదైనా ఊళ్ళోకి వచ్చిన నీరు ఇందులోకి రావడానికి కూడా ఎక్కడికక్కడ మరి ఈ యొక్క స్ట్రక్చర్స్ కూడా నిర్మాణం చేసుకునేటువంటి విధంగా ఈ పనుల్ని ప్రారంభిస్తాం. దయవించి రైతులు కూడా సహకారం అందించి, ఎందుకంటే ఏదైతే గట్లను బలోపేతం చేసేటప్పుడు మళ్ళీ అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా గట్లు వేయడానికి సహకారం అందిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు బండని ఫామ్ చేసి భవిష్యత్తులో గ్రావెల్ని కూడా ఆ బండ మీద మనం రోడ్డు కింద ఫామ్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో రైతులు కూడా దాన్ని రవాణా మార్గంగా కూడా, ఎందుకంటే దారి పొడుగున కూడా కొబ్బరి తోటలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఆ పండినటువంటి కొబ్బరిని కూడా తెచ్చుకోవడానికి, ఏదైనా మళ్ళీ పొలాలకు పోవడానికి కూడా ఈ గట్లు అంటే ఒక ఏటుగట్టు ఏ మాదిరిగా అయితే మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటామో ఆ మాదిరిగా ఈ బండని ఈరోజు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పైన గ్రావెల్ రోడ్డును కూడా భవిష్యత్తులో కూడా శాంక్షన్ చేస్తాం. చేత ఖచ్చితంగా ట్రావెలింగ్ కూడా దీనికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా రైతు పక్షపాతిగా రైతుల తరపున ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా మమ్మల్ని కూడా వెంటాడి ఇన్ టైంలో మరి ఈ యొక్క శంకర్ గుప్తంకు సంబంధించినటువంటి డ్రైన్కి సంబంధించి ఈ పనుల్ని నిధులను మంజూరు చేసి ఈరోజు ప్రారంభించేటువంటి ఏర్పాటు చేసినందుకు మరి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులుగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమ్మీడియట్లీ దీన్ని, ఎందుకంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు ఎట్టి పరిశీలన చేయనన్నారు, అంచేత ఇరిగేషన్ శాఖ నుంచి ఎక్కడ కూడా నిర్లక్ష్యం అలసత్వం లేకుండా పనులు కూడా నాణ్యతతో చేయండి, ఇంకా అవసరమైన నిధులు ఏమన్నా కూడా సమీకరించైన పనులు చేయండి అని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఇంత మంచి కార్యక్రమంలో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభించుకుని భాగస్వాములు చేసినటువంటి అవకాశాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినందుకు మరొక్కసారి ఆయనకి పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మాకు ఈ ప్రేరణ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున పెట్టే మహాప్రభు, మరలా ఏళ ముక్కోటి దేవతలు నీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి, భోగభాగ్యాలు ఇవ్వాలి, సుఖశాంతులు ఇవ్వాలి, ఆయుష్నిచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా సుభిక్షంగా పరిపాలించాలని మనసా వాచా కోరుకుంటూ, మా దేవవర ప్రసాద్ దయ వల్ల మా గ్రామంలో నీ అడుగు పెట్టిన తర్వాత ఆ రోజే డిసైడ్ అయ్యాం, ఇదేమి వెనక్కి వెళ్దని డిసైడ్ అయిపోయింది సార్. మీరు 45 రోజులు టైం ఇచ్చారు, కానీ మాకు మీరు చేసింది ఏంటంటే 34 రోజుల్లో అప్పుడే పని స్టార్ట్ చేశారు మహాప్రభు. మీకు ఏ రకంగా ఏ తీరాన్ని మీకు రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఒకటి, పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆ పుత్రోత్సాహం, ఆ పుత్రుడిని 10 మంది పొగిడినప్పుడే ఆ పుత్రోత్సాహం ఏంటో తెలుస్తుంది. అంజనాదేవి నీకు ఏ టైంకి అందో మాకు తెలియదు, కానీ మా గ్రామంలో అడుగుపెట్టి ఈ 13 గ్రామాలు అనుకుంటున్నామేమో స్వామి, కాదు 13 కాదు, ఇంకో 22 వేసుకుంటే టోటల్ గా రాజోల నియోజకవర్గాన్ని బాగు చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. అంతర్వేదిలో చూడండి, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ఎలా జరుగుతుందో చూడండి. ఈవేళ ముక్కోటి ఏకాదశిని పెట్టావు. మా దేవరప్రసాద్ గారు దుర్గాష్టమి రోజున వచ్చారు, మహానుభావుడు నిమ్మల రమానాయుడు గారు విజయదశమి రోజున వచ్చారు, అలాగే మా సోమి వీర్రాజు గారు, మీరంతా సమ్మిళితమై మా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన బాధ్యత అయితే మీకుంది. మేము ఆ జన్మాంతం మీకు రుణపడి ఉంటాం.
ఎట్టి పరిస్థితుల్లో జీవితాంతం మీకు రుణం పడి మీరు ఏం చెప్తే చేస్తాం మహాప్రభు. ఈ కార్యక్రమం బాధ్యత అయితే పూర్తిగా మీ మీద ఉంది. మేమందరం కూడా శిరస్సు వంచి నీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని మనసావాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుదెల పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తా ఉన్నారు.